నమస్తేనండి. నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీని. ఈరోజు సింహరాశి గురించి మీకు తెలియజేస్తానండి. సింహరాశి అనేది కూడా సింహరాశికి రాష్ట్రాధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. సూర్యుడు ఈ సంవత్సరం రవి నవనాయకుల ఫలితాలలో రాజుగా ఉన్నాడు. కాబట్టి రాజుగా ఉన్నటువంటి సూర్య భగవానుడు మీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి మార్పును తీసుకొస్తాడు. నిజంగా చెప్తున్నాను. మనకు ఒక సీఎం గాని, ఒక పీఎం గాని మనకు తెలుసనుకోండి. మనకేదైనా అవసరం కావాలి, ఏదైనా పని కావాలి, ఎలా జరుగుతుందంటే ఈజీగా తొందరగా జరిగిపోతుంది. అలాగా సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది, నేను కాదనట్లేదు. ఆ బద్రీనాథ్ సాక్షుడిగా చెప్తున్నాను. అష్టమ శని ఉన్నప్పుడే మీరు బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టాలి. నిజం చెప్తున్నానండి. ఆ అష్టమ శని ప్రభావంలోనే ఇప్పుడు మనకు రాజుగా వ్యవహరిస్తున్నాడు నవనాయకుల ఫలితాలలో. ఇంత మంచి చక్కటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మీకు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు జరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ స్థిరపడుతుంది, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు. మీ జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి హోదా కలుగుతుంది మీకు. ఖచ్చితంగా చెప్తాను. వీలైతే ఒక్క చిన్న పరిహారం, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మినిమం 270 డిగ్రీస్ పైన క్యాలిక్యులేషన్, 2500 ఫ్రీక్వెన్సీలో కనుక మీ పేరు బలాన్ని పెంచుకొని చూడండి. ఖచ్చితంగా 2025 విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టబోతుంది.